నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం ఏపీలో దేవాలయాల పరిస్థితి గతంలో ఏ విధంగా ఉండేది, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగింది, సో అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇదే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి జ్వాలాపురం శ్రీకాంత్ గారు, ప్రభుత్వ సలహాదారు, దేవాదాయ శాఖ, వారితో మాట్లాడి అసలు విషయాలంటే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అన్న. ముఖ్యంగా మీ ఐ డ్రీమ్ ఛానల్కు, మీ ఐ డ్రీమ్ మొత్తం అంది స్టాఫ్కి అంతా కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, దేవాదాయ శాఖ మీరు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు, దేవాదాయ శాఖగా మీరు వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి దేవాదాయ శాఖలో, ఏం చెప్తారు సార్ దాని గురించి? దేవాదాయ శాఖలో నేను వచ్చిన తర్వాత కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నుంచి, నేను వచ్చి గత 1.5 సంవత్సరమే, 1 సంవత్సరం 3 నెలలు అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చారు దేవాదాయ శాఖలో. నేను వచ్చినప్పటి నుంచి కొన్ని దేవాలయాలంతా కూడా సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు సందర్శించి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను ఇంకొంచెం మెరుగ్గా చేసేదానికి వీలుగా ఉన్నది చేస్తున్నాం. సార్, అంతకుముందు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి సార్? ఇప్పుడు అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? ఎందుకంటే రకరకాల విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి కాబట్టి, సో గతంలో దానికి ఇప్పటికీ పరిస్థితుల్లో ఎటువంటి తేడాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? గతంలో దేవాలయాలు కూల్చారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు దేవాలయాలు నిర్మాణం జరుగుతూ ఉంది ప్రతిష్టాత్మకంగా. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా జీర్ణోద్ధారణ కింద అయితేనేమి, జీర్ణోద్ధారణ కింద ఒక్కొక్క జిల్లాలో దాదాపు 20 దేవాలయాలు, 30 దేవాలయాలు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వంలో విజయవాడ నడిబొడ్డున దాదాపు 36-35 దేవాలయాలు కూల్చారు ఈ పుష్కరాల కోసమని. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి మొన్ననే రీసెంట్గానే చూసింటారు, దాదాపు 9 దేవాలయాలు అప్పటికి కూల్చినవన్నీ కూడా ఈరోజు దానిలను కట్టించి మననే ఓపెన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కనకదుర్గ అమ్మవారి గుడికి దాదాపు ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ లేదు ఇంతవరకు ప్రభుత్వం నుంచి బడ్జెట్ దేవాదాయ శాఖ రావడం అనేది ఫస్ట్ బడ్జెట్. 216 కోట్లు ముఖ్యమంత్రి గారు దేవాలయాల మన కనకదుర్గ అమ్మవారి గుడికి శాంక్షన్ చేయించి దాదాపు 70 కోట్లతో మన విడుదల చేసి చాలా కార్యక్రమాలంతా కూడా శంకుస్థాపన చేయడం, ఫ్లైఓవర్ అయితేనేమి, కింద పార్కింగ్ అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాలు అమ్మవారి గుడికి చేస్తూ చుట్టుపక్కల ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కూల్చిన దేవాలయాలను 9 దేవాలయాలను వెంటనే కట్టించడం కూడా జరిగింది. దానిలో కూడా తొందరలో ఓపెన్ అయింది, మన ముఖ్యమంత్రి గారు చేశారు. కానీ అంతకుముందు దేవాదాయ శాఖ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, తనయుని పదవుల కోసం క్షుద్ర పూజలు చేయడం దేవాలయాల్లో, వారు చేసిన పని అదే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా నిత్య కైంకర్యాలు జరుగుతూ దేవాలయ అభివృద్ధి చాలా ప్రతిష్టాత్మకంగా, విప్లవాత్మకంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో వారి పదవుల కోసము, వారి కోసము క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, ఇప్పుడు మామూలుగా పూజలు జరుగుతూ నిత్యం కైంకర్యాలతో ముందుకెళ్తున్నారు. సార్, విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో అంటే జరిగిన కొన్ని సంఘటనలను బట్టి అప్పట్లో ఎటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందో మనం చూసాం. ముఖ్యంగా అంతర్వేది రథం కాలిపోయిన ఘటనకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం హిందూ మతాన్ని కించపరిచేలా వ్యవహరిస్తుంది, రూపుమాపాలను చూస్తుంది, దానికి తాలూకు నిదర్శనాలు ఇవన్నీ అంటూ కూడా చాలా మాటలు వచ్చిన పరిస్థితి అప్పుడు. దాదాపు ఇప్పుడు ఈ అగంతకులు చేసే పనే ప్రతిపక్షాలు కానీ, అగంతకులు కానీ ప్రభుత్వం మీద బురద చల్లించాలనే ప్రక్రియలో రామతీర్థం రాముల వారిని అయితేనేమి, అదేవిధంగా అంతర్వేది రథం అయితేనేమి చేయడం జరిగింది. కానీ నేను చెప్తున్నది ఏమంటే, ఇప్పుడు మన పార్లమెంటులోనే పెద్ద విధ్వంసం అగంతకులు దూరి చేశారు. దాన్ని ఎవరన్నా చేయగలిగారా? భారత పార్లమెంటులోనే పోగలిగారు. కానీ అన్నీ కరెక్ట్గా ఎవరు చేయలేరు. కొన్ని విధ్వంసాలు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తుంటారు. అదేవిధంగా రామతీర్థం రాముల వారిని విధ్వంసం చేయడంలో, అంతర్వేది రథాన్ని అందించడంలో ఇదంతా కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వెంటనే రామతీర్థంలో 3 కోట్ల రూపాయలతో దేవాలయాన్ని నిర్మించి వెంటనే చేయడం జరిగింది. అంతర్వేదిలో రథాన్ని కూడా వెంటనే దాన్ని 1-2 నెలల లోపే దాన్ని డబ్బు ఖర్చు పెట్టి విపరీతంగా ఉత్సవాలు కూడా చేసి దానికి
శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా దానికి విచ్చేసి వారు ఇచ్చిన సూచనలు సలహాలతోనే ఆ రథాన్ని కూడా మరి ఎలా చేయాలి ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఆగమ సలహా మండలి తీసుకొని దాన్ని అంతా తీయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలంతా కూడా దేవాదాయ శాఖలో పారదర్శకంగా ప్రభుత్వము ఇప్పుడు డిస్ప్లే బోర్డులను చేయాలని చెప్పి ప్రతి దేవాలయంలో కూడా డిస్ప్లే బోర్డులు అంటే దేనికంటే ప్రతి భక్తుడు హుండీలో వేసే డబ్బు ఎక్కడికి వెళ్తా ఉంది, దాంట్లో ఎంత ఖర్చు పెడుతున్నాం, దాంతో నిత్య కైంకర్యాలకు మనం ఏమి ఖర్చు పెడుతున్నాం, ప్రసాదాల ద్వారా లడ్డు ప్రసాదాల ద్వారా వచ్చిన డబ్బుకు మనం ఏమి తీసుకోవాలి, అదేవిధంగా ప్రసాద వితరణ చేసే ప్రసాదాన్ని కూడా బోర్డులో పొందుపరిచి అంటే మనకి ఇంత ఖర్చు అవుతూ ఉంది, ఇంత ముందుకెళ్తున్నాము, ఇంత ఆదాయం వస్తుందనే విషయాన్ని మనకు దేవాదాయ శాఖ స్పష్టంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క దేవాలయాల్లో కూడా డిస్ప్లే బోర్డులను చేయాలి. ఒక్క ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకూడదు. ఎందుకంటే ప్రజాధనంతోనే దేవాలయాలు నడిచేది ముందు నుంచి మనకు ఆనవాయితీగా వస్తున్నది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు, పారదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిస్ప్లే బోర్డును కూడా మనకు ప్రతి దేవాలయంలో పెట్టాలని అన్నీ పెడుతున్నారు. అదేవిధంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయంతులు వారి జరపాలని అంటే మనకు ఆధ్యాత్మికంగా రామానుజాచార్యులు అయితేనేమి, శంకరాచార్యులు గారు అయితేనేమి, మధ్వాచార్యులు గారు అయితేనేమి, వైఖానస జయంతులు ఇవంతా కూడా మనకు ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని నడిపించి మనల్ని దైవభక్తి వైపు నడిపించిన వ్యక్తులు వీళ్ళందరినీ మనం మర్చిపోయాం. అంటే ఏదో ఆధ్యాత్మిక జయంతి అంటే ఏదో రామానుజ జయంతి అంటే కొంతమంది మన వైష్ణవులు మాత్రమే చేసేది, శంకరాచార్యులు ఏంటంటే స్మార్తులు మాత్రమే, మధ్వ జయంతి అంటే మధ్వులు మాత్రమే ఏదో మంత్రాలయం పీఠంలో అట్లా చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన దేవాదాయ శాఖ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ కమిషనర్ గారు కానీ మనంతా మాట్లాడుకొని ఒక విడుదల చేసి రామానుజాచార్యుల జయంతి, మధ్వ జయంతి, వైఖానస జయంతి, శంకరాచార్యుల గారి జయంతి ఈ 3 జయంతులు చేయాలని చెప్పి మార్గదర్శకులుగా చూపిన వాళ్ళని ఆధ్యాత్మికంగా మనం మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఆ యొక్క ఆశయాలతో వాళ్ళను ముందుకు తీసుకెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలను కూడా ఈ మధ్యనే జరుగుతున్నాయి. అదేవిధంగా డోనర్స్ సెల్ అనేటువంటి కూడా దేవాదాయ శాఖలో డోనర్స్ సెల్ అనేటువంటిది భూవిరాళాలు ఇచ్చినటువంటి దాతలకు ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో విరాళం ఇచ్చిన తర్వాతనే ఆ రోజు కూర్చోబెట్టి ఆశీర్వాదము దర్శనం చేయించి వాళ్ళను పంపించేవారు ఇంటికి. మరి వారు ఎప్పుడన్నా దేవాలయానికి వస్తే వారికి అసలు దేవుని దర్శనం చేసుకుందామన్నా కూడా వారికి, ఎందుకంటే విరాళాలు ఇచ్చిన వాళ్ళని మనం ప్రోత్సహించాలి, వారి కుటుంబాలు వచ్చినప్పుడు మరి తగిన వారికి మర్యాదలు ఇచ్చి దర్శనాలు చేయించాలి. దాంట్లో గత ప్రభుత్వాలు విఫలమైనాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పారదర్శకంగా ఈ డోనర్స్ సెల్ అనేటువంటి కూడా ఏర్పాటు చేసి మీరు ఈరోజు ఏదైనా డబ్బులు ఇస్తే మరీ మీరు వచ్చిన రోజు కూడా మీ కుటుంబాన్ని మిమ్మల్ని కూర్చోబెట్టి దర్శనం చేయించి ఆశీర్వాదం ఇచ్చి తీర్థ ప్రసాదాలతో వారిని ఘనంగా కూడా దేవాలయంలో చూసుకునే పరిస్థితి. ఇటువంటి కార్యక్రమాలంతా కూడా ఈ యొక్క దేవాదాయ శాఖ నుంచి చేస్తూ వస్తున్నాయి. అదేవిధంగా దేవాదాయ శాఖలో ముఖ్యంగా అంటే శాఖ నడవడానికి ఆగమ సలహా మండలి అనేది ఒకటి, ధార్మిక పరిషత్ అనేది ఒకటి, ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటిది దీనితో ముందుకెళ్తున్నారు పారదర్శకంగా. ఇది ధార్మిక పరిషత్ అనేది ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు దాన్ని ముందుకు తీసుకురాలే. ధార్మిక పరిషత్ ఎప్పుడు వేయాలన్నా కూడా అంటే చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే హక్కు ధార్మిక పరిషత్కు ఉంటుంది, దాంట్లో సభ్యులకు కానీ వారికి కానీ. అటువంటి ధార్మిక పరిషత్తును తొక్కుకుంటారే వచ్చారు తప్ప దాన్ని ఎప్పుడు కూడా తీయలే బయటికి. దాన్ని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ వారు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా దాదాపు అర్చకులకు జీవో నంబర్ 76 ద్వారా వంశపారంపర హక్కులు అయితేనేమి, మననే రీసెంట్గా 65 ఏళ్ళ పైబడి కూడా నీకు ఒంటిలో శక్తి ఉండి దేవుని కార్యక్రమాలు చేసుకుంటానంటే వారందరికీ కూడా మరీ నీ శక్తి ఉన్నంత వరకు కూడా నువ్వు దేవుని కార్యక్రమం చేసుకొని వారికి ఇది లేకుండా మనకు ఉద్యోగం రిటైర్మెంట్ లేకుండా కూడా చేశారు. ఇటువంటి కార్యక్రమాలంతా ధార్మిక పరిషత్ ద్వారా ఈ 3 విభాగాలతో దేవాదాయ శాఖ ముందుకు పోతూ ఉంటుంది. ఈ 3 విభాగాలు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మంత్రి, కమిషనరు వీరందరి కనుసరణలలో నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ధార్మిక పరిషత్ అనే దాని మీద మంచి దాంట్లో నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉంటాయి. సార్, అయితే గతంలో ఇటువంటి అభివృద్ధి కానీ దీనికి సంబంధించిన కార్యక్రమాలు కానీ జరగకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు గతంలో అసలు ఎందుకు ఈ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదంటారు? మరి అంటే గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మీద దేవుని మీద కానీ నమ్మకం లేకపోవడం, దేవాదాయ శాఖ నుంచి వచ్చిన ఆదాయాన్ని తీసి ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవడం,
ఇంత తప్ప గత ప్రభుత్వాలు చేసినవి ఏమీ లేవు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు అప్పట్లో వారు 16,000 దేవాలయాలకి ధూపదీప నైవేద్యాల కింద ఫస్ట్ డబ్బు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గత ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడుగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అటువంటి మన ఈ యొక్క ధూపదీప నైవేద్యాల కింద మరిన్ని దేవాలయాలు, ఎవరైతే ప్రైవేటు దేవాలయాలు కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ కింద ఉన్న దేవాలయాలకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రైవేటు దేవాలయాలకు కూడా ఎవరైనా ధూపదీప నైవేద్యాలకు లేదని అడిగితే దాన్ని కమిషనర్ దృష్టికి, ఏసీ దృష్టికి అందరూ తీసుకెళ్ళి దానిలో కూడా 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో దాదాపు 5,000 ఇచ్చే అర్చకులకు 10,000 రూపాయలు, 10,000 ఇచ్చే అర్చకులకు 15,000 రూపాయలు. ఇటువంటి కార్యక్రమాలంతా విప్లవాత్మకమైన మార్పులు దేవాదాయ శాఖ మీద, దేవుడంటే మన సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవంగా చాలా ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సార్, అయితే అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాలు ధ్వంసం అవుతున్నాయంటూ ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా అంటే కడప జిల్లాలోనే ఎక్కువగా ఆలయాలు ఉండడం జరిగింది. ఆలయాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆలయాల పునర్నిర్మాణం కానీ ఇటువంటివి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. దాదాపు ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి ముఖ్యమంత్రి గారు వేరే మతము అని చెప్పుకుంటూ ఇట్లా చేస్తున్నారో, వారు రాష్ట్రంలోనే కాకుండా వారి జిల్లాలో కూడా మన గండి ఆంజనేయ స్వామి గుడి అయితేనేమి దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని ఇది చేయడం జరిగింది. దాదాపు అటువంటి జిల్లాల్లో దాదాపు మన కడప జిల్లాలోనే ఎక్కువ దేవాలయాలు శాంక్షన్ అయి CGF ఫండ్స్ కింద జీర్ణోద్ధారణ కింద పాత దేవాలయాలంతా కూడా మరి 2 కోట్లు 3 కోట్లు ఇట్లా 70 లక్షలు ఏ దేవాలయాన్ని బట్టి ఆ దేవాలయానికి శాంక్షన్ చేస్తూ ఆ యొక్క కార్యక్రమాలను కడప జిల్లాలోనే బాగా చాలా ఎక్కువ దేవాలయాల అభివృద్ధి చెందుతూ ఉంది. అది కాకుండా ఆలయ వ్యవస్థలో కూడా మన ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. దేవాదాయ శాఖలో రివ్యూ మీటింగ్స్ అనేది ఇంతవరకు జరగలేదు. అంటే దేవాదాయ శాఖలో ముఖ్యమంత్రి గారు విప్లవాత్మకమైన మార్పులు ఆ రివ్యూ మీటింగ్లో ఇంతవరకు ఎప్పుడు దేవాదాయ శాఖలో ఏ ముఖ్యమంత్రి జరపలే. ముఖ్యమంత్రి గారు జరిపి అధికారులందరినీ కూర్చోబెట్టుకొని ఎందుకు ఇలా జరుగుతుంది, మనకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఒక గొప్ప ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచంలోనే. ఇటువంటి ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక రాజధానిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించి, అంటే భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలు షిరిడి అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, తమిళనాడులో అయితేనేమి పెద్ద దేవాలయాలు అంతా కూడా, అంటే వాళ్ళు దేనికి ఒక ఉచిత బోధన సదుపాయం ఎలా జరుగుతూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో, అదేవిధంగా క్యూ లైన్ల యొక్క ఇది పరిశీలన ఎలా ఉంది, అదేవిధంగా భక్తుల సౌకర్యాలు రూములు తీసుకోవడంలో మనం ఎలా ముందుకెళ్తున్నాం, అదేవిధంగా దేవునికి జరుగుతున్న నిత్య కైంకర్యాలను రోజు నిత్య పొద్దున్నే ఉదయం లేచినప్పటి నుంచి 2 గంటల నుంచి మన స్వాములు జీఆర్ స్వాములతో కైంకర్యాలు ఎలా జరుగుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి శుచి శుభ్రత ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతి ఒక్క దేవాలయం పెద్ద పెద్ద దేవాలయాలు దర్శించి అక్కడ ఏమి జరుగుతున్నది ఎలా జరుగుతున్నది అని తీసుకొని మార్గదర్శకంగా ముందుకెళ్తున్నాయి భారతదేశంలోనే పెద్ద పెద్ద దేవాలయాలంతా. దాన్ని ముఖ్యమంత్రి గారు ఎందుకు తిరుమల తరహాలో మన రాష్ట్రంలో 23,000 దేవాలయాలు ఉన్నాయి. 23,000 దేవాలయాలు, దాదాపు 36,000-37,000 మంది అర్చకులు ఉన్నారు. మనము పెద్ద 6A టెంపుల్స్ అనేటివి మీరు శ్రీశైలము, కాళహస్తి, అన్నవరం ఇటువంటి మన దేవాలయాలంతా చాలా మన సింహాచలం ఇటువంటి కాణిపాకం ఇట్లాంటి దేవస్థానాలలో అంతా కూడా ఉచిత భోజన సదుపాయాలను ఏర్పాటు చేయాలని, ఏదైతే తిరుమల తరహాలో క్యూ లైన్లు కానీ ఉచిత అన్నప్రసాదాలు కానీ అక్కడ మొత్తం సిస్టమ్ కానీ శుచి శుభ్రత కానీ ఇటువంటివి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా రివ్యూ మీటింగ్స్ పెట్టి ఈ యొక్క కార్యక్రమాలను ప్రతి దేవాలయము శుభ్రంగా ఉండాలి, ప్రతి ఇది కూడా ఎక్కడ నిత్యము జరుగుతున్న కైంకర్యాలు కానీ ప్రసాదాలు కానీ చాలా పకడ్బందీగా వారు ఈ విషయంలో రివ్యూ మీటింగ్ పెట్టి చాలా సీరియస్గా అందరికీ కూడా దేవాదాయ శాఖ అధికారులకు ఇలా ఉండాలి ఇలా ఉండాలని కూడా చాలా పెద్దగా వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని దేవాలయాల్లో కూడా ఇప్పుడు 6A టెంపుల్స్లో పెద్ద పెద్ద టెంపుల్స్లో బోధన సదుపాయాలు ఉదయం సాయంకాలము భక్తులకు కూడా
వాటర్ క్యూ లైన్లో వాటర్ ఇవ్వడమేమి, భోజనాలు పెట్టడమేమి, చంటి పిల్లలకు వికలాంగులకు డైరెక్ట్గా దర్శనాలు పంపించడమేమి, ఇదంతా కూడా తిరుమల తరహాలో చాలా ప్రతిష్టాత్మకంగా మన దేవాదాయ శాఖ పటిష్టంగా పనిచేస్తుంది. సార్, అయితే రీసెంట్గా తిరుమల అన్నప్రసాదానికి సంబంధించి కూడా కొంత ఆరోపణలు చేశారు అక్కడ ఈ పరిస్థితిని చూసి. తర్వాత అంత అంటే ఇంత గొడవ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ దానిలో ఎటువంటి లోపం లేదు, ఎప్పట్లాగే నాణ్యమైన అన్నప్రసాద వితరణ అక్కడ జరుగుతుందని తర్వాత తేలింది. సో ఎందుకు సార్ ఇటువంటి అంటే ప్రతి ఒక్క దాని మీద ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీద ఎందుకు ఇటువంటివి వస్తున్నాయి అంటే ఏం చెప్తారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత రోజు కూడా ప్రతి నిత్యము ఎక్కడా లేకుండా ఎప్పుడూ లేని విధంగా, నేను ఇంతకుముందే చెప్పా మీకు, భారతదేశం అంతా వచ్చి చూసి తిరుమల గురించి పోతాను. మనం ఇంట్లోనే ప్రతిరోజు అన్నం చేసుకుంటుంటాం, ఏ రోజు ఉప్పు తక్కువ ఏదో అయితానే ఉంటుంది. కానీ తిరుమలలో అటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగలే. అదే పనిగా కొంతమంది దీన్ని ఏదో చేయాలా, దీన్ని ప్రతిష్టను దిగదార్చాలా, ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఉద్యమంతో చేసిండేది తప్ప మరొకటి కాదని మీకు తెలియజేస్తుంది. అది వాళ్ళంతకు వాళ్ళు సపరేట్గా అదే పనిగా చేసినది తప్ప ఇంకొకటి వేరే కాదు. సార్, అయితే ఈ రివ్యూ మీటింగ్స్ అనేవి గత ప్రభుత్వంలో చేయలేదు, ఇప్పుడు వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని మీరు చెప్పారు. ఈ రివ్యూ మీటింగ్స్ వల్ల అసలు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటారు? గతంలో జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి దీని ద్వారా ఎలా ముందుకు వెళ్ళొచ్చు అంటారు? అంటే ఈ రివ్యూ మీటింగ్స్ ద్వారా ఆలయ వ్యవస్థ అనేది మొత్తము 4 భాగాలుగా, ధర్మము 4 పాదాలుగా నడిచినట్టు ఆలయ వ్యవస్థ కూడా 4 భాగాలుగా నడుస్తూ ఉంటుంది. ఒకటి భక్తులు, ఇంకొకటి అర్చకులు, ఇంకొకటి ధర్మకర్తలు, అధికారులు. ఈ నలుగురిని సమన్వయం చేసుకుంటూ పోయేదే ధార్మిక పరిషత్. అంటే ఎంత ఒక ఆలయ వ్యవస్థలో ఎంత, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పా ధార్మిక పరిషత్ ఉంది. ఈ ధార్మిక పరిషత్ ఈ యొక్క ఆలయ వ్యవస్థనంతా కూడా ఈ 4గురిని, భక్తులను, అర్చకులను, అధికారులను, మరి ధర్మకర్తలను సమన్వయం చేసుకుంటూ ఆలయాల్లో ఏ లోటుపాట్లు జరగకుండా ఆలయకు దీనికి సలహా మండలిను, ఇప్పుడు ఇంతకుముందు ధర్మకర్తలి మండలి అని ఉంది. ధర్మకర్తలి మండలి అంటే మీకు తెలుసా? ధర్మకర్త మండలి అంటే ఏమంటే ధర్మకర్త మండలి అంటే మీకు కొంచెం ఏమన్నా దాని గురించి తెలుసా? సార్, ఇప్పుడున్న దాని గురించి అంటే ఇప్పుడు ధర్మకర్త మండలి అంటే మామూలుగా ధర్మాన్ని ఏ అపేక్ష లేకుండా, స్వలాభం లేకుండా ధర్మాన్ని నడిపించడంలో ఉన్నవారందరినీ గుడికి ఉపయోగపడే వాళ్ళను ధర్మకర్తల మండలిగా వేస్తారు. ఆలయ ధర్మకర్త. ఇప్పుడు ఆలయ ధర్మకర్త మండలి అని తీసేసి దాన్ని పాలక మండలిగా పెట్టారు. ఆలయ పాలక మండలి అంటే ఇప్పుడు ఆలయను పాలించుకుంటే, ఇప్పుడు ధర్మకర్త మండలిలో ఎవరన్నా ఒక ఊరు పెద్ద మనిషిని వేసేవారు, వారు పలుకుబడి ఉన్నవారు తీసుకొని వచ్చి దేవాలయ శాఖకు దేవునికి డబ్బు ఇప్పించి దాని ద్వారా దేవాలయ వ్యవస్థ నడిపించి, ఆలయ వ్యవస్థ నడచాలంటే నేను ఇప్పుడు చెప్పాను 4 భాగాలు. అర్చకులకు డబ్బులు ఇవ్వాలి, అధికారులకు డబ్బులు, ఈ ధర్మకర్తల మండలికి వాళ్ళకేం డబ్బు అవసరం లేదు. ఈ 2 నడచాలంటే ఏది కూడా డబ్బుతో కూడిన వ్యవస్థే కాబట్టి మొత్తం అంతా మనకు ఇస్తూ ఆలక మండలి కూడా ఇది జరుగుతుంది. దాదాపు రాష్ట్రంలో దేవాదాయ శాఖలో ఎన్నడూ లేనిగా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహించి చెప్పా ఈ విషయంలో. 5 లక్షల లోపు ఉన్న దేవాలయాలను కూడా అర్చకులకి, పాలక మండలికి ఇచ్చేస్తున్నారు. అంటే అన్ని దేవాదాయ శాఖ చూసుకోకుండా మీకు ఒక 5 లక్షల లోపు మీ దగ్గర దేవాలయం ఉందనుకోండి, దాన్ని అర్చకుడు, పాలక మండలి నిర్ణయించి దాని యొక్క లోటుపాట్లు కానీ, దాని డబ్బు కానీ ఆలయ వ్యవస్థలో అక్కడే వారు చేసుకునేటట్టుగా ఒక ప్రక్రియ స్టార్ట్ చేసి ఇది కూడా 5 లక్షల లోపు ఉన్న దేవాలయాన్ని కూడా వారికి ఇస్తున్నాం. సో ఇప్పుడు ఇంకా ముందు అంటే దేవాలయాలకు సంబంధించి, వాటి అభివృద్ధికి సంబంధించి గతంలో జరగని కార్యక్రమాలు ఇంకా ముందు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు సార్? ఎటువంటి ప్రణాళికలతో వెళ్తున్నారు? దేవాదాయ శాఖలో దాదాపు ఇప్పుడే మీకు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని దేవాలయాలు రాష్ట్రంలో దాదాపు నాకు తెలిసి ఒక జిల్లాకు 20-30 జరుగుతున్నాయి. 13 జిల్లాల్లో 26 జిల్లాల్లో కూడా దాదాపు 700-800 దేవాలయాలు జీర్ణోద్ధారణ కింద ఇచ్చిన దానిలను 10 లక్షల నుంచి దాదాపు 1-2 కోట్ల వరకు కూడా ఆలయాన్ని పట్టి, అంటే దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ అంటారు. అంటే కామన్ గుడ్ ఫండ్ కింద మ్యాచింగ్ గ్రాంట్ అంటారు. 20% మ్యాచింగ్ గ్రాంట్ ఊర్లో వాళ్ళు పెట్టుకుంటే ఇంకా 80-75% మనకు దేవాదాయ శాఖ ఇచ్చి, ఇటువంటి కార్యక్రమాలు చాలా మొత్తం మీద రాష్ట్రంలో దేవాదాయ శాఖలో ఎప్పుడు ఎన్నడూ లేనటువంటి విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి వచ్చి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఒక దాదాపు
ఈ లోపలనే చూస్తుంటాము మన ఇది భీమవరం పంచారామ క్షేత్రం చూశారు. పాలక మండలి గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. పాలక మండలి గురించి మాట్లాడుకున్నప్పుడు భీమవరంలో పంచారామ క్షేత్రంలో ఒక ప్రెసిడెంట్ ఒక అర్చకుడిని కొట్టాడు. వెంటనే సీఎంఓ ఆఫీస్ నుంచి నన్ను వెళ్ళమని, కమిషనర్ గారిని అక్కడ ఉండమని, ఆర్జేసీలందరినీ రమ్మని ఆదేశాలు ఇచ్చి, నేను అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూర్చొని అందరినీ పిలిచి విచారించి అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఆ ప్రెసిడెంట్దే తప్పని వెంటనే సాయంకాలానికే రిపోర్ట్ వచ్చిన తర్వాత అతన్ని అక్కడి నుంచి పాలక మండలిలో నుంచి తీసివేయడం జరిగింది. వెంటనే చర్యలు ఏది కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఏ కార్యక్రమం అయినా కూడా దేవాదాయ శాఖలో ఉపేక్షించకుండా మన కార్యక్రమాలు ముందుకు పోయే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది దేవాదాయ శాఖ. సార్, ఇందాక ధర్మకర్తల మండలి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అంటే ఇప్పుడున్న పాలక మండలి కానీ ధర్మకర్తల మండలికి ఏంటి సార్ వ్యత్యాసం? దీనివల్ల ఉపయోగాలు పాలక మండలి ధర్మకర్తల మండలి అంటే ఇంతకుముందు ధర్మకర్తల మండలి అంటే నేను చెప్పాను కదా, ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ఏ స్వలాభం లేకుండా ఇది లేకుండా ఆపేక్ష లేకుండా ధర్మాన్ని నిర్వర్తించే ధర్మకర్త మండలి. దాన్ని తీసి పాలక మండలి అంటే వీళ్ళు ఇప్పుడు దాన్ని మెంబర్స్ను ఏం చేస్తున్నాం, ఆ యొక్క దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అర్చకులను మరి మన దేవాదాయ శాఖలో ఉంటే అధికారులను సమన్వయం చేసుకొని అక్కడికక్కడిగా పాలించడమే కాబట్టి దాన్ని పాలక మండలి అని పెట్టడం జరిగింది. సో దీనివల్ల సమస్యలు కానీ ఏదైనా ఉన్నా త్వరగతిగా వెంటనే పరిష్కారం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు దేవాదాయ శాఖలో ఉన్నాయి. దీని గురించి మాట్లాడుకుంటే దేవాదాయ శాఖలో మన ప్రతి ఒక్క పాలక మండలిలో కూడా ఒక అర్చకుడిని మెంబర్గా, అక్కడ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులను ఒక మెంబర్గా వేస్తూ ఎస్టీలకు ఎస్సీలకు అందరికీ కూడా దాంట్లో మనం ఇది కల్పించి స్థానం కల్పించి, మహిళలకు కూడా స్థానం కల్పించి అందరినీ సమానంగా దేవాదాయ శాఖలో ఏ ఇది లేకుండా నిన్న కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా హరిదాసులు వాళ్ళు నిత్య వైష్ణవులు అని వాళ్ళ పేరు. ఈ మార్గశిర మాసంలో వారు దాదాపు ఈ సంక్రాంతి చుట్టూరు మీరు చూసే ఉంటాం. మనం చిన్నప్పుడు చూసేటప్పుడు వారు బాగా వేషధారణతో తంబుర చెడతలు పైన అక్షయ పాత్ర పెట్టుకొని మనకు హరిలోరంగ హరి అని ఒప్పుకుంటే ఇప్పుడు వాళ్ళను చూసేదే కనుమరుగైపోయింది. చాలా మంది ఆ వృత్తిని వదిలేశారు. ఆ తరుణంలో నిన్న నా దగ్గరికి ఒక కృష్ణ చైతన్య ట్రస్ట్ అనేది ఒకటి దుర్గారావు అనే ఒక అబ్బాయి 1 వీక్ బ్యాక్, ఆ హరిదాసుల చైర్మన్ కిషోర్ బాబు అనే అబ్బాయి, వీళ్ళందరూ నా దగ్గరికి 1 వీక్ బ్యాక్ వచ్చారు. అన్న ఇట్లా కార్యక్రమము ఇంద్రకీలాద్రి చుట్టూరా మేము గిరి ప్రదక్షిణ చేయాలి విజయవాడలో, మీ సహాయ సహకారాలు ఇవ్వాలా అన్నారు. తప్పకుండా బాబు, మీ హరిదాసులకు ఏమి కావాలో ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి అన్ని వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక ముఖ్యమంత్రి. ఇంతవరకు ఈ పాలించిన వాళ్ళలో మనం చూడడము వాళ్ళ నాన్నని చూసాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నాకు చాలా అనుబంధం ఉండేది. ఆయన చూసిన తర్వాత కొడుకు ఇంకా 4 అడుగులు ఎక్కువ వేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆయన 2 కళ్ళుగా అందరినీ చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. మీ హరిదాసులకు కూడా నేను ఏదన్నా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, తీసుకెళ్తాను అని చెప్పడం జరిగింది. దాదాపు నిన్నటి రోజు ఒక 2000 మంది హరిదాసులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి వాళ్ళు గిరి ప్రదర్శన చేస్తూ, నేను వాళ్ళతో పాటు గిరి ప్రదర్శన కొండ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి దర్శనం చేయించాను. అందరితో పాటు సమానంగా వారికి అమ్మవారి దర్శనం చేయించి ఆశీర్వాదం ఇప్పించి అక్కడే భోజన సదుపాయాలు అందరికీ ఏర్పాటు చేసి, ఇటువంటి కార్యక్రమాలు మాకు ఆయన ఒకటి చెబితే మేము ఇంకొకటి మాకు చేయాలని ఉత్సాహంతో ముఖ్యమంత్రి గారు ఏది చేస్తున్నా ధర్మం కోసము, మన మొత్తం సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేంత కోసం చేస్తున్నారు. కాబట్టి మేము కూడా మరింత వేగంగా పరిగెత్తుకెళ్ళి మేము ఆయన అందుకోలేకపోతున్నాం. ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పినవి మనం కొంచెం లేట్, అంటే ఇక్కడ చెప్పడం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తారు, కొంచెం కింది నుంచి ఆఫీస్ లెవెల్ నుంచి రావాలంటే కొంచెం ఇంప్లిమెంటేషన్ కొంచెం నిదానంగా పడుతుంది. ఆ విధంగా చాలా అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్నాం దేవాదాయ శాఖ. దేవాదాయ శాఖలో ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఇప్పుడు నాడు నేడు గుడులు కానీ మన హాస్పిటల్స్ కానీ ఇట్లా నాడు గుడి బడి అనే గుళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో గుడి కూడా నాడు నేడు అనే కార్యక్రమంలో గుళ్ళు డిస్ప్లే చేస్తున్నాం. అంటే పాత పూర్వకాలంలో గుడి ఎలా ఉండేది, ఇప్పుడు జీర్ణోద్ధారణ అయిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత గుడి ఎలా ఉంది,
అనే అంశం మీద కూడా నాడు నేడు దీని కింద గుడ్లు కూడా చాలా అభివృద్ధి చెందుతున్నాయి. అదేవిధంగా మన దుర్గ గుడికి మనం చెప్పాను కదా 216 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవాలయ అభివృద్ధి మన చాలా త్వరగతిగా జరుగుతూ ఉంది. ఇంతకుముందు మీరు దేవాదాయ శాఖలో పురావస్తు శాఖ కింద ప్లస్ మా దేవాదాయ శాఖ కింద ఉన్న గుళ్ళు చాలా ఉన్నాయి. గుడిమల్లం అనేది ఒకటి, లేపాక్షి అనేది ఒకటి, శ్రీకూర్మం, ఇటువంటివంతా కూడా చాలా ఉన్నాయి దేవాలయాలు. అంటే పురావస్తు శాఖకు ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దాన్ని మనం ముట్టుకొని మనం అభివృద్ధి చేయలేం. దాన్ని ముట్టాలంటే మనకు ఢిల్లీకి పురావస్తు శాఖకు పంపాలి. పురావస్తు శాఖకు దాదాపు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కానీ మా దేవాదాయ శాఖ మంత్రి ఆఫీస్ నుంచి కానీ వెళ్ళాయి. చాలా మటుకు కొంచెం ఈ దేవాదాయ శాఖ ముందుకు రావడం లే పురావస్తు శాఖ నుంచి. నేను ఈ మధ్యకాలంలోనే జస్ట్ ఒక 1 month బ్యాక్ గవర్నర్ గారిని కలిసి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్ ఇట్లా దేవాదాయ శాఖలో పురావస్తు శాఖకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి, దీన్ని తొందరగా మీరు కొంచెం శాంక్షన్ తీసుకొని వస్తే మనము చేయగలం సార్ అని మరి వారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే దేవాదాయ శాఖకు దాన్ని తీసుకొస్తానని చెప్పారు గవర్నర్. సార్ ఇక అయితే దేవాదాయాల శాఖలో ఏ విధంగా ఉన్నాయి, అలాగే గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి, వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పారు. ఏ మార్పులు చేర్పులు, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ చెప్పారు. ఒక్కసారి చివరిగా మనం పాలిటిక్స్ విషయానికి వస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతిపక్షాలు ప్రతిరోజు చేస్తున్న విమర్శలు కానీ, ఏమైనా మార్పులు చేర్పులకు సంబంధించి వాడు చేస్తున్న కామెంట్స్ కానీ, ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. సో ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్, ఎట్లా ఉన్నాయి ప్రస్తుతం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనేది పెట్టిన తర్వాత ఆయన విజన్ని, అంటే మన కింద స్థాయి ఎమ్మెల్యే సర్పంచుల నుంచి ఎమ్మెల్యేలు ఎలా పనిచేయాలి, ప్రతి నిత్యము ఎమ్మెల్యే అనేవాడు ప్రజల సంక్షేమము, ప్రజల యొక్క అభివృద్ధి కోరుకుంటూ ప్రజల్లో ఉండాలి అనే ఉద్దేశంతో నిత్యము కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా వారు ప్రజల్లోకి తిప్పుతున్నారు. దీన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అంటే వారు చేసే నిత్యము అభివృద్ధి. ఇప్పుడు ఇంతవరకు మీరు సంక్షేమ పథకాలు అన్నారు. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత ఏ నవరత్నాల్లో కానీ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మేలు జరిగిందంటే, అట్టడుగును ఉన్న వారిని ప్రతి ఒక్కరికి, ఇల్లు లేని వారికి ఇల్లు, భూమి లేని వారికి భూమి, స్థలం లేని వారికి స్థలము, పెన్షను ఎంత ఇప్పుడు 3,000 రూపాయలు పెన్షన్. నేను ఒక కార్యక్రమంలో కూడా పాల్గొన్నా. దాదాపు 1,500 రూపాయలు ఇచ్చే పెన్షన్, 200 ఇచ్చే పెన్షన్ ముఖ్యమంత్రి గారు ఈరోజు 3,000 రూపాయలు దాన్ని ఇచ్చి ప్రతి ఒక్క ప్రజలని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన అన్ని సామాజిక వర్గాలని, అట్టడుగుడు ఉన్న బీద వారిని అందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఒక గొప్ప విజన్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఏదో ఊరికే దీన్ని ఏదో బురద జల్లడం కార్యక్రమం మీద, దాన్ని పలు విధాలుగా వాళ్ళకు మీడియాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని మీడియాలో వేయించి పదే పదే చూపించడం. కాబట్టి దానివల్ల ఏం ఉపయోగం ఏం లేదు. కాకపోతే ముఖ్యమంత్రి గారి నిర్ణయం అనేది ఒక్కసారి తీసుకున్న తర్వాత ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు, తగ్గరు కూడా. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఇచ్చిన ఉన్నట్టుగా ఎవరికైతే నీకు పని చేయన్నా, నీకు ఇంకా ముందు నీకు మంచి ఉంటుందనే చెప్తున్నారు. కానీ ఆయన మనసులో ఒకటి పెట్టుకొని లాస్ట్ వరకు తీసుకొని వచ్చి నీకు సీట్ ఇవ్వకుండా ఎగరగొట్టే పని ఆయన చేయడంలే. ఆయన ఉన్నట్టుగా చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ప్రతిపక్షాలు ఎంత బురద చల్లినా, ప్రతిపక్షాలు ఇట్లా పవన్ కళ్యాణ్ అదే దత్తపుత్రుడు అంటూ ఉంటాడు మా జగన్మోహన్ రెడ్డి గారు, దత్తపుత్రుడు వచ్చిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారిని ఎవరు ఏం చేయలేరు. చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు, ఇంకా 5 మంది 10 మంది అందరూ కలిసినా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరీ ముఖ్యమంత్రిగా తప్పకుండా వారు అవుతారు. ప్రజల సంక్షేమం కోరుకుంటున్నారు. ప్రజలు వారి వైపు ఎప్పుడూ ఉన్నారని నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.